హాయ్ మమ్మీ. హాయ్. ఏం హాయ్ అమ్మా. చేస్తున్నావు? ఈరోజు టమాటా ఊరగాయ పచ్చడి చేస్తున్నా. అది సరే కానీ బాగా రోజులకు వంట చేస్తున్నావు. అవునమ్మా, నేను లేకుండేంటి. సరే. కొంచెం గ్యాప్ వచ్చింది. నా పేరు నమస్కారము, నా పేరు జ్యోతి అమ్మ. ఆ, టమాటా ఊరగాయ పచ్చళ్ళకు ఇవన్నీ చూపిస్తున్నాను కావాల్సినవి. ఫస్ట్ అయితే టమాటాలు చూడండి. టమాటాలు ఇట్లా గట్టిగా మంచిగా రెడ్డిగా ఉండాలి. మ్, చాలా గట్టిగా ఉండాలి. ఇట్లా ఇట్లా గట్టిగా ఉండాలి. ఓకే. చూడమ్మా. తర్వాత తర్వాత వీటికి కావాల్సిన ఐటమ్స్ ఐటమ్స్: చింతపండు 1/2 కప్పు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మెంతులు. కావాల్సినన్ని మనకు ఒక 10 ఎండుమిర్చి. సరే. టమాటా ఊరగాయ పచ్చడి. టమాటా ఊరగాయ పచ్చడి. ఓకే. ఇప్పుడు నేను టమాటాలు ఎలా కోసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వదులు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇట్లా పెద్ద ముక్కలు. చిన్నగా ఉంటే 2 చేసుకోవచ్చు, పెద్దగా ఉంటే 4 చేసుకోవాలి. అయిపోయిందా మమ్మీ కట్ చేయడం? కట్ చేయడం అయిపోయిందమ్మా. సరే, ఇప్పుడు కడాయి పెడతాను. పొయ్యి వెలిగించి కడాయి పెట్టేస్తాను. 1/2 కప్పు ఆయిల్ వేయాలా? 1/2 కప్పు. 1/2 కప్ ఆయిలా? కరెంట్ వచ్చింది. 1/2 కప్పు ఆయిల్ వేయాలి. సిమ్ మీద పెట్టాను. టమాటాలు కొలుచుకుందాం. దీంతో 1 కేజీ తీసుకున్నాను. 5 కప్పులు కావాలి. 5 కప్పులు. దీంతో 5 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేయాలి. 1/2 కప్పు. 1/2 కప్పు చింతపండు ఇట్లా ముద్దలాగా వేయకుండా లైట్గా అక్కడక్కడ వేసుకోవాలి. ఇది మగ్గేసరికి మనం ఇందులో ఏమేమి ఐటమ్స్ కావాలో అవి రెడీ చేసేసుకుందాం. ఇక కాసేపు మూత పెట్టేద్దాం. ఓకే. టమాటా మగ్గేసరికి ఇంకో కడాయిలో మనము సిమ్ మీద పెట్టేసుకొని 1 స్పూను జీలకర్ర, ఆవాలు 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, మంచిగా మనము దూరగా వేయించుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1/2 కప్పు ఉప్పు, అంతవరకు మనం అది ఇప్పుడు ఐటమ్స్ మనం చూసుకున్న ఐటమ్స్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేస్తా. జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ పెట్టుకున్న ఐటమ్స్ ఇప్పుడు మిక్సీ పట్టేస్తా. మనం ఉడికించుకున్న టమాటాలు ఇట్లా ఆయిల్ పైకి వచ్చి మంచిగా మెత్తగా అవుతున్నాయి. ఇట్లా మనం మంచిగా ఒత్తుకోవాలి. చింతపండు కానీ టమాటా కానీ మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇట్లా కాసేపు ఇట్లా అనుకోవాలి. కాసేపు ఇట్లా అనుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు పెట్టాలి మనం.
కొంచెం దగ్గర అయిందాక కొంచెం దగ్గర కావాలి. మంచిగా ఉడికిందమ్మా. ఇది మొత్తం ఇట్లా టమాటా లాగా ఉంచుకోవాలి. కొంచెం మనం ఇట్లా మొత్తం మెత్తగా కావద్దా? మొత్తం మెత్తగా కాకుండా ఇట్లా టమాటా కనిపించేటట్టు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆవకాయ పచ్చడి అంటాం చూడు, అలా ఇది. ఎన్ని రోజులు నిలువ ఉంటుంది మమ్మీ? 10 రోజుల దాకా నిలువ ఉంటుంది. 10 రోజులు నిలువ ఉంచుకోవచ్చు. మనకేమన్నా అనుమానం అనిపిస్తే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సరే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగైన తర్వాత మళ్ళీ కారం పొడి, ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పొడి, అవి 2 వేసేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటిన ఆవపొడి, మెంతి పొడి వేస్తున్నా. వేసిన తర్వాత కొంచెం మనం ఇట్లా మిక్సీ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కారం వేసేసుకోవాలి, 1 కప్పున్నర. ఇదిగో ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకున్నామా. ఇవన్నీ కలిపి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా అయింది. అప్పటి వరకు ఇది కూడా మంచిగా చల్లగా అయిపోద్ది. మనం తీసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, వెలిగించానమ్మా. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుంటున్నావా? ఒక కప్పు ఆయిల్ వేస్తున్నా. మినపప్పు 2 స్పూన్స్గా 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూను జీలకర్ర, స్పూను ఆవాలు, మంచిగా రెడ్గా అయినాయమ్మా. జీలకర్ర, ఆవాలు, పప్పు రెడ్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే ఈ వేడిలో మనకు మంచి కలర్ వస్తుంది. ఎండుమిర్చి మాడిపోకుండా మంచి కలర్ ఉంటుంది, రెడ్ కలర్. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ 3 ఐటమ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. అరే, ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిపోయింది కదా. చల్లగా అయిపోయిన తర్వాత ఇంతకు మొదలు మనం ఉడికించుకున్న టమాటాలో ఇది ఆయిల్ పోసేసుకోవాలి. ఇలా తర్వాత ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చాలా మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మేము యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో స్వామి ఉన్నాడు కదా, అందుకు. మీరు వెల్లుల్లితో పోపు పెట్టుకోవచ్చు, బాగుంటుంది కదా. బాగుంటుంది, వెల్లుల్లితో బాగుంటుంది. కానీ మా ఇంట్లో వేయడం లేదు, అందుకని నేను ఇలా చేసా. సరే అమ్మా, స్టవ్ వెలిగించి సిమ్ మీద పెట్టేసుకోవాలి. మళ్ళీ కాసేపు సిమ్ మీద పెట్టేస్తే మంచిగా ఉడికిపోద్ది. మనకు ఉడికి మళ్ళీ ఇంకా ఆయిల్ పైకి వస్తుంది. మంచిగా ఆయిల్ పైకి వస్తే ఇంకా బాగుంటుంది.
చూడమ్మా, ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. మనం కాసేపు ఉడకబెట్టుకుంటే ఆయిల్ మొత్తం ఇగో ఇలా పైకి వచ్చేసింది. ఇగో ఇలా మంచిగా పైకి వచ్చింది. బాగుందా? ఇలానే ఉంటుంది. కాసేపు మళ్ళీ వేడి చేసుకోవాలి. మనం వేడి చేసుకుంటే ఆయిల్ మంచిగా పైకి వస్తుంది, బాగుంటాయి. ఓకే, రెడీ అయిపోయినట్టేనా? కాసేపు ఇంకా 2-3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడమ్మా ఎలా వచ్చింది ఆయిల్. బాగుంది. అయిపోయిందమ్మా టమాటా పచ్చడి, టమాటా ఊరగాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. మళ్ళీ మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. వేడి వేడి అన్నంలోకి టేస్టీ టేస్టీ టమాటా ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.